పశ్చిమ గోదావరి జిల్లాలోని ఉండి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న కనుమూరు రఘురామకృష్ణరాజు నిత్యం వివాదాల్లో సాగుతున్నారు. ఇప్పటికే ఆకువీడు ఆలయం చుట్టూ చెలరేగిన దుమారం రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా మారింది. ఆ వ్యవహారం ఒకవైపు సాగుతుండగానే రెండో వైపు నియోజకవర్గ వ్యాప్తంగా అనేక గ్రామాల్లో పేదల ఇళ్లను కూల్చివేస్తున్నటువంటి ఘటనలు కలకలం రేపుతున్నాయి. చాలా చోట్ల సుదీర్ఘకాలంగా నివాసం ఉంటున్నటువంటి పేదల ఇళ్లను కూల్చివేయడానికి రఘురామకృష్ణరాజు నడిపిస్తున్నటువంటి బుల్డోజర్ రాజ్ చాలా తీవ్ర స్థాయిలో విమర్శలకు కారణమవుతోంది. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల్లో ఒక రూలు నడుస్తుంటే ఉండిలో ప్రత్యేక రాజ్యాంగం సాగుతుందా అనే ప్రశ్నలు ఉదయిస్తున్నాయి. ఉండిలో పేదలు నివాసం ఉండడానికి వీలే లేదా అనేటువంటి అనుమానం కలుగుతోంది. ఇప్పుడు కాదు 40-50 ఏళ్ల నాడు పేదలు నివాసాలు ఏర్పాటు చేసుకుంటున్నటువంటి అన్నీ కూడా వరుసగా కూల్చేస్తున్నటువంటి ఘటనల మీద తీవ్రమైనటువంటి దుమారం చెలరేగుతోంది. అయినా కానీ ప్రభుత్వ పెద్దలు మౌనంగా ఉంటున్నటువంటి వైనమే ప్రశ్నార్థకంగా కనిపిస్తోంది. అటు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఇటు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కూడా ఈ విషయంలో జోక్యం చేసుకోవడానికి సిద్ధం కావట్లేదు. రఘురామకృష్ణరాజుని నియంత్రించాలన్న విషయం మీద ఏమాత్రం శ్రద్ధ పెట్టట్లేదు. పేదల ఇళ్ళు కూలగొట్టేస్తున్నా కనీసం కూడా స్పందించట్లేదు. వరుసగా నియోజకవర్గ వ్యాప్తంగా 100 ఇళ్ళు నేలమట్టం అవుతున్నా ఏమాత్రం స్పందించాల్సిన పనే లేదన్నట్టుగా సాగుతున్నారు. దీంతో రఘురామకృష్ణరాజు వ్యవహారాలన్నిటికీ రాష్ట్ర ప్రభుత్వ పెద్దల ఆశీస్సులున్నాయి అనేటువంటి అభిప్రాయం బలపడుతోంది. నిజానికి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వస్తే రాష్ట్రంలో పేదలందరికీ ఇళ్ల స్థలాలు ఇస్తాం, ఇది ప్రభుత్వం చెప్పిన మాట. జగన్మోహన్ రెడ్డి సెంటు స్థలాలు ఇస్తున్నారు. తాము అధికారంలోకి వస్తే పల్లెల్లో 3 సెంట్లు, పట్టణాల్లో 2 సెంట్లు చొప్పున స్థలాలు ఇస్తాం, ఎన్నికల హామీలో భాగంగా మేనిఫెస్టోలో చెప్పినటువంటి అంశం. కానీ తీరా 2 ఏళ్ళు గడిచిన తర్వాత ఈ ప్రభుత్వం ఒక్క చోట కూడా ఒక్క నిరుపేదకు కూడా స్థలం చూపించిన దాఖలాలు లేవు, ఇళ్ళు నిర్మించిన ఆనవాళ్ళు లేవు. కొత్తగా ఇళ్ళు నిర్మిస్తామని చెప్పినటువంటి వాళ్ళు ఇళ్ల నిర్మాణానికి పూనుకోకపోగా ఉన్న ఇళ్ళనే కూల్చేసే ప్రయత్నం సాగుతున్నటువంటి తీరు చాలా విడ్డూరంగా కనిపిస్తుంది. ఉండి నియోజకవర్గంలో ఇప్పటికే 10ల సంఖ్యలో గ్రామాల్లో 100,000 ఇళ్లను నేలమట్టం చేసినట్టుగా వామపక్షాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. సిపిఎం నేతలు అనేక తీవ్ర స్థాయిలో ఆందోళన కూడా చేస్తున్నారు. అదే సమయంలో పేదల ఇళ్ళు కాలువగట్ల మీద ఏర్పాటు చేసుకుంటే వాటిని తొలగించడానికి ఆసక్తి చూపుతున్న రఘురామకృష్ణరాజు అదే ప్రాంతంలో బడాబాబులు భారీ భవంతులు కట్టుకున్న వాటి జోలికి మాత్రం పోవట్లేదు అని విమర్శిస్తున్నారు. ఉండి అసెంబ్లీ నియోజకవర్గంలోనే నిరుపేదల సాధారణ ఇళ్ళు నేలమట్టం చేసేస్తున్నటువంటి బుల్డోజర్ రాజ్యం అదే ప్రాంతంలో అదే కాలువగట్ల మీద ప్రభుత్వ స్థలాలను ఆక్రమించి కట్టినటువంటి భారీ భవంతుల జోలికి ఎందుకు పోవట్లేదు అని సిపిఎం నేతలు ప్రశ్నించే పరిస్థితి వచ్చింది. దీంతో రఘురామకృష్ణరాజు కేవలం పేదల మీద కక్ష కట్టి సాగుతున్నారా అనేటువంటి అనుమానం కలుగుతుంది. అలా పేదల పట్ల కక్షపూరితంగా సాగుతున్నటువంటి డిప్యూటీ స్పీకర్కి ప్రభుత్వం పూర్తిగా వంత పాడుతున్నటువంటి వైనం వివాదంగా మారుతోంది. అయినప్పటికీ కూడా ఏమాత్రం బెరుకు లేకుండా యథేచ్ఛగా ఈ మొత్తం ప్రక్రియ సాగుస్తున్నటువంటి తీరే విడ్డూరంగా కనిపిస్తుంది. ఆక్వా చెరువుల్లో కాలుష్యానికి కారణమవుతున్నారు అంటూ పేదల ఇళ్ళు తొలగించేస్తున్నారు. కానీ నిజానికి అక్కడ కాలువగట్ల మీద పేదల ఇళ్ళు ఏర్పాటు చేసుకునే కాలానికి ఆక్వా సాగేలేదు. పేదలు ఇళ్ళు కట్టుకున్న తర్వాత ఆక్వా చెరువులు వస్తే ఇప్పుడు ఆక్వా చెరువులకి కాలుష్యం జరుగుతుంది అంటూ అక్కడ ఇళ్లలో నివాసం ఉంటున్నటువంటి వాళ్ళని పక్కకు తొలగించడం, నోటీసులు కూడా లేకుండా ఇళ్లలో ఉన్నటువంటి సామాన్లు కూడా తీసుకునే ఛాన్స్ లేకుండా యథేచ్ఛగా ఇళ్ల కూల్చివేత ప్రక్రియ సాగుతున్నటువంటి వైనం అత్యంత కలవరపరిచే విషయంగా మారుతోంది. కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీకి చేస్తున్న పనులకి ఎక్కడా లేదన్నట్టుగా కనిపిస్తోంది. పేదల మీద కక్షగట్టి సాగుతున్నటువంటి ప్రభుత్వ వైఖరికి ఇదొక తార్కాణం అనేటువంటి అభిప్రాయానికి ఆస్కారం ఇస్తుంది. అయినప్పుడు కూడా రఘురామకృష్ణరాజు తాను ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి ఉండి అసెంబ్లీ నియోజకవర్గంలో వందల ఎకరాల్లో సాగు చేస్తున్నటువంటి ఆక్వా సాగుదారుల ప్రయోజనాల కోసం సామాన్యుల గూడు కూలగొట్టిస్తున్నటువంటి వైనం మాత్రం అత్యంత ఆందోళన కలిగించేటువంటి విషయంగా చెప్పాల్సి ఉంటుంది. ఇదే ధోరణి కొనసాగితే అందుకు ప్రభుత్వం ప్రతిఫలం చెల్లించక తప్పని పరిస్థితి వస్తుందన్న మాట అయితే వినిపిస్తోంది.